నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఆయన వెంట 4 వ్యక్తులకు మించి ఉండకూడదని తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తునకు ఆటంకం కలిగించడం గానీ, సాక్షులను బెదిరించడం గానీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడటానికి వీల్లేదని ఆదేశించింది. విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 13న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం వీవీప్యాట్ను ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. కోర్టు విచారణ చేపట్టగా ఆయన తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ ఘటన ఈ నెల 13న జరగగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 15న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చి ఇవ్వడం జరిగింది, మంజూరు చేసింది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే మే 13న ఎన్నికల నేపథ్యంలో పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. మధ్యంతర బెయిల్ అత్యవసరంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే జూన్ 5వ తారీఖు 10 గంటల వరకు కూడా మాచర్ల ఎమ్మెల్యేతో పాటు ఇలాంటి కేసుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరెస్టు నిలిపివేయాలని కూడా కోర్టు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. దీంతో పోలీసులు గత వారం రోజులుగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులను అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. అయినప్పటికీ కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఈ వాదనలు నిన్న కోర్టులో వినిపించడం జరిగింది. దీంతో కోర్టులో ప్రధానంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం దాని నిబంధనల ప్రకారమే ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక రాజకీయాల్లో పోటీ చేసిన అభ్యర్థి ఖచ్చితంగా కౌంటింగ్ లో ఉండాలి, అది రాజ్యాంగం హక్కు అనే ఒక పాయింట్ తో వారు వాదనలు వినిపించడం జరిగింది. దీంతో
కోర్టు కూడా రాజ్యాంగ పొందుపరిచిన ఈ హక్కులను ఆధారంగానే మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే నిన్న కోర్టులో వాదనలు జరిగిన తర్వాత జూన్ 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ కూడా ఒక తీర్పు ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ వాయిదాని జూన్ 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే మే 13వ తేదీన పాలవాయి గేటు వద్ద ఏదైతే ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆడ ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో రెండెచ్చంతల పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆయన పైన 10 సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే 10 సెక్షన్లతో పాటు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి అరెస్ట్ కూడా 8 బృందాలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దర్యాప్తు అరెస్ట్ చేసేందుకు కూడా 8 బృందాలు ఏర్పడినాయని కూడా ప్రకటించింది. అయితే ప్రధానంగా జరిగి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న ఏదైతే గిరిజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా నిన్న ఎన్నికల కమిషన్ కలిపి ఇదంతా కూడా ఫేక్ తో ఆ వీడియో కూడా ఎవరో మార్పింగ్ చేశారనే ఒక వాదన కూడా వినిపించడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరపాలని కూడా వారు కోరడం జరిగింది. ఎందుకంటే ఈసీ ఈ వీడియోను ప్రకటించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఏదైతే పోలింగ్ కేంద్రంలో అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫుటేజ్ తప్పనించి ఎవరు ఫోన్లు కూడా ఎలో చేయలేదు. అయితే అసలు ఇక్కడ అధికారులు ఎవరు చేశారు అసలు ఇది అనే దానిపైన కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందనే వాళ్ళు కోరడం జరిగింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కార్యకర్తలు ఓటర్లను కూడా దాడి చేసినట్టు కూడా ఒక వీడియోను వైసీపీ విడుదల రైట్. థ్యాంక్ యూ అనిల్.